అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. వృషభ రాశి వారికి 26, 27, 28 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే ఒక 10 నిమిషాలు వీడియో కనుక విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం అనేది దొరకబోతుంది. మీకు నక్కతోక తొక్కినట్టుగా అదృష్టం అనేది పట్టబోతుంది. కానీ మీ జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుండి అంటే మన అనుకున్న వారి దగ్గర నుంచి మీకు అవమానాలు, నిందలు మిమ్మల్ని వాడుకొని జనం ఏంటంటే అలా వాడుకొని వదిలేస్తారనమాట. మనం భోజనం ఉన్నంతసేపు అది బిస్తరాకు, భోజనం తిన్న తర్వాత అది ఎంగిలాకు అనమాట. అలాగా జనం ఏంటంటే మిమ్మల్ని అలా వాడుకుంటున్నారు. అవసరం ఉన్నంతసేపు మీ చుట్టూత బొంగరంలాగా తిరుగుతారు. అవసరం అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎంత అంటే వారి కింద బ్రతికే వారిలాగా, వారు బ్రతికిస్తే మీరు బ్రతుకుతున్నట్టుగా చాలా హీనంగా, చాలా చులకనగా చూస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వారు ఎవరు, అసలు వారిని ఎలా దూరం పెట్టాలి, ఏం చేయాలి, మీ చుట్టూతో ఉంటున్న అంటే మంచిగా ఉంటూ మీ చుట్టూతో తిరిగి ఆ శత్రువులు ఎవరు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకు మంచి చెడ్లు చక్కగా అర్థమవుతాయి. మీ జీవితంలో దూరం పెట్టాల్సిన వ్యక్తులు ఎవరు, దగ్గర ఉంచుకోవాల్సినటువంటి వ్యక్తులు ఎవరు, ఏది మంచి ఏది చెడు, మీరు తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాల పొరపాట్లు అన్నీ కూడా ఈ వీడియోలో అర్థమవుతాయి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుంది. అలాగే అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు వినగలుగుతారు. ఎందుకంటే ఎన్ని చేసినా ఎన్ని పెట్టినా కూడా మనిషికి అన్నిటికంటే కూడా గౌరవ మర్యాదలు అనేటివి ఎప్పుడు తగ్గకూడదండి. మనిషికి నిజమైన సంపద ఏంటంటే మనం ఎవరినైతే ప్రేమిస్తూ ఉంటామో వాళ్ళు కూడా మళ్ళీ మనకి అదే ప్రేమ, మర్యాదలు, ఆప్యాయతలంటే ఇవ్వడం అనమాట. అలా కాకుండా చులకనగా చూసినప్పుడు, విలువ లేకుండా మాట్లాడుతున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఇచ్చి పుచ్చుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటామన్నమాట. ఈ వృషభ రాశి వారికి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఈ వృషభ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది అంటే చేతిలో డబ్బు అనేది ఎప్పుడు ఉంటుంది కానీ నిలబడదనమాట. నిలుపుకోలేరు, ఖర్చులు చేసేస్తూ ఉంటారు. లేకపోతే మన అనుకున్న వాళ్ళని చెప్పి జాలితోటో అవ్వచ్చు, లేదా ఇంకొక దానికి సహాయం పేరుతో ఇలా ఏంటంటే వాడేస్తూ ఉంటారనమాట. చేతిలో డబ్బు అనేది నిలబడదు. అదే వీరిలో వచ్చినటువంటి ఒక పెద్ద చిక్కు. దేవుడు కష్టం ఇస్తాడు, పని చేసుకునే శక్తిని ఇస్తాడు, మంచి తెలివితేటలను ఇస్తాడు, చేతికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. కానీ చివరికి ఆ డబ్బు చేతిలో నిలబడదనమాట. నిలబడినప్పుడు ఎంత చేసినా కూడా ఉపయోగం ఏముంటుంది, ప్రయోజనం ఏముంటుంది? అదే వీరికి వచ్చినటువంటి చిక్కు అనమాట. దీనివల్ల వీరి కుటుంబంలో వీరికి తరచుగా గొడవలు జరగడము, మాట పట్టింపులు రావడము, విలువ లేకుండా పోవడం, ఇలాంటివన్నీ కూడా వీటి వల్ల జరుగుతూ ఉంటాయి. కానీ వీరి మనస్తత్వం వచ్చేటప్పటికి బంగారం అనమాట. చాలా చాలా మంచివారు. వ్యక్తిగతంగా కళ్ళలో కూడా ఎవరి కూడా కీరుకోడుకోరనమాట. అంత మంచి మనుషులు. అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్టు వృషభ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే కోపం ఎక్కువగా అంటే వీరికి మంచితనం అనేది ఎక్కువ ఉండడం వల్ల కోపం కూడా ఎక్కువగా వస్తుంది. ఎప్పుడైనా సరేనండి, నటించే మనుషుల దగ్గర లేదా ఎవరైనా చెడుని అంటే మనసులో ఒకటి పైకొకటి ఇలా ఉంటారు. రకరకాలుగా ఉంటుంటారు. స్వార్థంతో ఎక్కువగా కూడుకొని ఉంటారు. అలాంటి వారు చూడండి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు. వారికి ఏంటంటే ఎవరన్నా అనుకున్నా ఎన్ని చేసుకున్నా కూడా అసలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. కొంతమంది అయితే అసలు ఒక చెవితో కూడా వినరు, వదిలేయడానికి వినడు కూడా విన్నారనమాట. ఎందుకంటే వారు చేయాలనుకున్నది వారు చేస్తూ ఉంటారనమాట. కానీ వృషభ రాశి వారు ఏంటంటే వీరి మంచి మనస్తత్వం వలన వీరికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. మేము ఇంత కష్టపడుతున్నాం, ఇంత ప్రేమ చూపిస్తున్నాము, ఇంత చేస్తుంటే, ఇంత ఇదిగా ఉంటుంటే, ఇంత మంచితనంగా ఉంటుంటే మీరు మమ్మల్ని అంటున్నారా, మమ్మల్ని చేస్తున్నారా, మా మంచితనానికి మీకు ఇచ్చే బహుమతి ఇదేనా అని చెప్పేసి వీరికి ఏంటంటే వీరి ముందు ఒక రకంగా వీరికి ఒక రకంగా ఉండేసరికి అలాంటి నిజాలు తెలిసిన రోజున వీళ్ళకి కోపం అనేది వచ్చి జనాల మీద ద్వేషంగా పెంచుకోవడం అనేది కావచ్చు, అరవడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవారు అవ్వచ్చండి. కష్టజీవులు అనమాట. ఈ వృషభ రాశి వారు అచ్చంగా కష్టం చేయడానికి పుట్టారా అన్నట్టుగా ఉంటూ ఉంటారనమాట. అంటే ఎప్పుడు కూడా అసలు ఒళ్ళు దాచుకుందాము, మనకెందుకులే పని,
మనకు అవసరమా, చేయగలిగినంత వరకు చేద్దాము అని చెప్పేసుకొని ఎప్పుడు కూడా అనుకోరు. మనకు చూడండి వృషభము అంటే ఎద్దు చూడండి ఎంత కష్టపడుతుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఎంతెంత బరువులతో బాధ్యతలతో కష్టపడుతూ ఉంటుందన్నమాట. అది ఎంత కష్టపడుతుందో ఆ రైతుకి తెలియదు. అంటే ఆ బండి మీద బరువులు వేసి తోలుతూ ఉంటారు, వారికి తెలియదు. ఎందుకంటే వారి పని వారికి ఉంటుంది కాబట్టి అక్కడ వారికి తప్పుడు పట్టడానికి లేదు. అలా వీరికి కూడా ఏంటంటే కష్టాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి బయట పని అవ్వచ్చు, ఇంట్లో పని అవ్వచ్చు, ఎక్కువగా చాకిరి వీళ్ళే కావాలని నెత్తి మీద వేసుకొని మరీ చేస్తూ ఉంటారనమాట. అలసిపోతూ ఉంటారు. కనీసం తినడానికి కూడా వారికి తిండి గురించి వారు పట్టించుకోరు, వారి నిద్ర గురించి వారు పట్టించుకోరు. మేము ఎలాంటి మంచి బట్టలు వేసుకుంటున్నామా, సరదాగా ఉంటున్నామా, అసలు మేము సరదాగా ఉండి ఎన్ని రోజులైంది, అసలు మేము నవ్వి ఎన్ని రోజులైంది, అసలు మేమేంటి ఇలా అయిపోతున్నాము, మా ఆరోగ్యం ఏమైపోతుంది, మాకేంటి ఇదంతా అని చెప్పేసి అసలు వీరిని పట్టించుకొని ఎన్ని రోజులు అయిందో అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. అసలు చక్కగా వీరు రెడీ అయితే ఎంత చక్కగా ఉంటారండి. మంచి బట్టలు వేసుకున్న వీరి మీద వీరి శ్రద్ధ తీసుకుంటే వీరంత అందంగా ఎవ్వరు ఉండరనమాట. ఈ వృషభ రాశి వారు స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చండి. మంచి రూపం, మంచి గుణము, అసలు మంచి వ్యక్తిత్వం కలకలలాడుతూ ఉండేటువంటి మనుషులు అనమాట. అలాంటిది వీరేంటంటే వీరు పట్టించుకోక ఈ మధ్య అంటే నలుగురిలో కూడా ఒక కళ అనేది వీరి దగ్గర తగ్గిపోతుందన్నమాట. చూడగానే ఇదివరకు రెప్ప కూడా ఆర్పకుండా వీరి వైపు చూద్దాము అని అనిపించేలాగా ఉంటుండే వీరు ఇవాళ రోజున ఏంటి ఇలా అయిపోయారు, వాళ్ళేనా వీళ్ళు అన్నటువంటి ఆ రూపాలే మారిపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది వీరి జీవిత పరంగా వచ్చేటువంటి బాధలు, సమస్యలు, కష్టాలు, ఒడిదుడుకులు, చాకిర్లు ఇలాంటివన్నీ కూడా వీరిని మర్చిపోయే విధానంగా చేస్తాయన్నమాట. కాబట్టి మీరు జీవితాంతం కష్టపడింది, ఇన్నాళ్ళు చేసింది చాలు. మనిషి అన్న తర్వాత కష్టం చేయాలి, నిజమే కాదని ఎవరు కూడా అనటం లేదు. కాకపోతే మనల్ని మనం మర్చిపోయేంత కష్టం అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. ఎవరిని ఎంత చేసినా కూడా 5,000 లోపల వెళ్ళడం కోసమే. అలాగే మనకి నమ్ముకున్న వాళ్ళ కోసం, మన వెనక ఉన్నటువంటి వారి కోసము. కాబట్టి చేయాల్సిన సమయంలో తప్పకుండా చేయాలి. దీపం ఉన్నప్పుడు ఎలాగైతే ఇల్లు చక్కగా పెట్టుకుంటామో అలాగే ఒంట్లో వయసు ఓపిక ఉన్నప్పుడు తప్పకుండా మనకు కష్టం అనేది చేయాలి. అలాగే అనారోగ్యం అనేది వచ్చినప్పుడు, బాగోనప్పుడు విశ్రాంతి కూడా తప్పనిసరిగా అవసరం. అలా ఏంటంటే ఆశ కొద్దీ, ఆరాట కొద్దీ, పరిగెత్తే కొద్దీ ఏంటంటే జీవితంలో మళ్ళీ మనల్ని నమ్ముకున్న వారి చివరికి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. దానివల్ల కూడా కుటుంబంలో కలహాలు వచ్చేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. అలాగే మీరేంటంటే జనాన్ని కూడా ఎక్కువగా నమ్మవద్దు. మీ చుట్టూతా మంచితనంగా తిరుగుతూ ఉంటారండి. ఏది బెల్లం ఉన్నప్పుడు ఈగలు తిరిగినట్టుగా, అంటే మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూతా తిరుగుతూ ఉంటారు. డబ్బు ఒక్కటే కాదు, ఏ ఒక్క గౌరవం లోపమైనా సరే, భార్యాభర్తల మధ్య గొడవలైనా సరే మళ్ళీ మిమ్మల్ని ఒక రకంగా చూస్తూ ఉంటారు. మీ పిల్లల వల్ల మీకు ఏదైనా తక్కువ వచ్చినా సరే అక్కడ కూడా మళ్ళీ మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. అంటే ఒక మనిషిని గౌరవించాలి అంటే వెనుక మళ్ళీ అన్ని రకాలుగా సరిగ్గా ఉండాలి. డబ్బు పరంగా, స్థితిగతుల పరంగా అన్నీ కూడా సక్రమంగా ఉంటేనే ఒక మనిషిగా గుర్తింపు ఇవ్వడానికి, గౌరవ మర్యాదలు ఇవ్వడానికి ఎన్నో చూస్తారనమాట. అలాంటి జనంతో ఏంటంటే ఎంతవరకే ఉండాలో అంతవరకే ఉండండి. బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం అనేది ముందుకు రారనమాట. అంటే డబ్బు కాడికి వచ్చేటప్పటికి అక్క అయినా, చెల్లైనా, అన్న అయినా, తమ్ముడైనా, స్నేహితుడైనా ఎవరైనా ఒకటే. కాబట్టి జనంతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. నమ్మే ప్రతి ఒక్క విషయాన్ని చెప్పవద్దు. ఎవరికి కూడా దిగజారి ఎవ్వరికి ఏ పని కూడా చేసి పెట్టదండి. అంటే మీరు ఏదైతే సహాయం చేశారో ఆపదలో ఉన్నప్పుడు అలాంటి వారికి చేయండి. అలాంటి వారికి చేయకపోతే తప్పు. కానీ ప్రతి ఒక్కరికి కూడా మంచితనం అనే పేరుతో, మొహమాటం పేరుతో మీరు చేసుకుంటూ వెళ్ళారంటే చివరికి మీరు వారికి పనివారిలాగా మారుతారనమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకొని చేయండి. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారు. ఈ 3 రోజులు ఒకరోజు ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. కాస్తంత కంగారు, టెన్షన్ అనేది ఈ మధ్య మీకు బాగా కాస్త అవి తగ్గించుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట. ఈ 3 రోజులు మీకు అసలు ఈ 3 రోజులు ఏంటంటే మీరు చేసే కష్టానికి ఎప్పుడు కూడా మీకు డబ్బు అనేది వస్తుంది. కాకపోతే నిలబెట్టుకోండి, ఇప్పటికైనా నిలబెట్టుకోండి.
ఖర్చులు తగ్గించుకోండి. చూసినవన్నీ కావాలని చెప్పి అనుకోవద్దు. ఇళ్ళల్లో వారికి కూడా కష్టాన్ని చెప్పుకోండి. ఎంత కష్టపడితే వస్తున్నాయి ఎవరికి తెలియజేయండి. నమ్మి ఎవరికి కూడా అప్పుగా కానీ మధ్యవర్తిగా కానీ అడ్డం ఉండడం కానీ ఏది కూడా ఇవ్వద్దు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంది కాబట్టి చేతులు డబ్బు ఎప్పుడు ఉంటుంది. నిలబెట్టుకోవడం అనేది మాత్రం మీ వంతు. లేదు అంటే మాత్రం లక్ష్మీదేవికి కోపం వస్తే శాశ్వతంగా దూరం అయిపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి డబ్బును అవసరానికి వాడుకోండి. అనవసరపు ఖర్చులన్నిటివి తగ్గించండి. ఎవరిని నమ్మి ఇచ్చి ఇబ్బంది పడద్దు. అంటే గతంతో పోల్చుకుంటే మీకు చాలా వరకు కూడా అన్నీ అర్థమయ్యే స్థితిగతులు కూడా మీకు మెరుగుపడ్డాయి. ఆర్థికంగా కూడా బలపడ్డారు. అప్పులు ఏమైనా ఉన్నా కూడా తీరిపోతాయి. ఇబ్బంది అయితే ఏముండదండి. మీరు ఒకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు కానీ ఎవరికి అప్పు అనేది ఇవ్వద్దు. మిమ్మల్ని ఆఫర్లు ఆడుకున్నప్పుడు తప్ప, మీ కుటుంబ సభ్యులకు తప్ప ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించండి. మరి ఎప్పుడైనా సరే కుటుంబ సభ్యులు ముఖ్యం. వారి యొక్క భర్త, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు ఇలాంటివి చాలు. ఇంకా అంతకు మించి మనకు ఎవరు అవసరం లేదు. అలాగే మంచితనం, జనానికి మంచిది పంచండి. ఏదైనా ఆపదలో ఉన్నవారికి, ఏదైనా పేదవారు ఉంటే కాస్త ఏదైనా సహాయం చేయడం అవ్వచ్చు. లేదంటే అనాథాశ్రమంలో కాస్త వారికి సహాయం చేయడం, వృద్ధులకి ఏదైనా సహాయం చేయడము, ఇలాంటివి చేయడం వల్ల మీకు ఇంకా దైవానుగ్రహం అనేది పెరుగుతుంది. మీ జాతకంలో శని దోషాలు కూడా చాలా వరకు కూడా తగ్గి మీకు మూసుకుపోయిన ధన ద్వారాలన్నీ తెరుచుకుంటాయి. మీరు ఇంకా బాగా బలోపేతంగా అంటే మానసికంగా కూడా ఎదిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులైతే మీకు బ్రహ్మాండంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే చేసేటువంటి పనులు కాస్త కొంచెం కంగారు అవి తగ్గించుకుంటే మీకు చాలా మంచిది. ప్రయాణాలు కూడా జాగ్రత్త. కారుల్లో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ బండి మీద వెళ్తే హెల్మెట్ ఇలాంటివి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి. ఇష్టమైన వారితో కాసేపు ఫోన్లో మాట్లాడి సంతోషం అనేది ఉంటుంది. అలాగే కొంచెం స్నేహితులతో, బంధువులతో ఏదైనా సరదాగా అటు ఇటు వెళ్ళి వారు ఇక్కడికి రావడము, మీరు అక్కడికి వెళ్ళడం కాస్త సరదాగా ఉంటారు. కాబట్టి వీటి వల్ల చాలా వరకు కూడా ఇబ్బంది అయితే ఏమీ లేదు. సంతోషపడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా జాగ్రత్తలన్నీ తీసుకోండి, సరిపోతుంది. ఇదండి. విద్యార్థులకైతే కూడా చాలా బాగుంటుందండి. విద్యార్థులు ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం మీద వాళ్ళ లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి నిర్ణయం అనేది కొంచెం ఆచితూచి తీసుకోండి. ఎదుటి వారి మాటలు వినొద్దు. మీ స్వతహాగా తీసుకునే నిర్ణయం మీకు బాగా కలిసిబాటుతనంగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 3 రోజుల తర్వాత నుంచి వృషభ రాశి వారికి ఇంకా అద్భుతంగా ఉండబోతుంది. గతంతో పోల్చుకుంటే ఒక 100కి 90% ప్రాబ్లమ్స్ అనేవి తగ్గే అవకాశం అనేది కనిపిస్తూ ఉందన్నమాట. ఎవరెవరు ఏం చెప్పినా కూడా నమ్మవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మీకు ప్రాబ్లమ్స్ అనేటివి క్లియర్ అవ్వబోతున్నాయి. హ్యాపీగా ఉండబోతున్నారనమాట. ఏదైనా కానీ మీ యొక్క మానసిక స్థితిని మాత్రం మార్చుకోవద్దు. ఏదైనా సాధించాలనే తపన మీలో ఉంటే దాన్ని స్టార్ట్ చేయండి. మీరు ఇప్పుడు ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో సక్సెస్ అనేది రాబోతుంది. ఒకసారి పని స్టార్ట్ చేసే ముందు గోమాత పూజ చేసుకొని మీకు స్టార్ట్ చేసుకోండి. మంచిగా కలిసి వస్తుంది. శనివారం పూట రావి చెట్టు కింద దీపాన్ని అవినీతితో వెలిగించండి. దీనివల్ల కూడా మీకు చాలా బాగా అంటే బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు లభిస్తుంది. ఇక డబ్బు పరంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక ఇందాక చెప్పినట్టుగా కష్టే ఫలి అన్నాం కదా, కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ 3 రోజులైతే సినీ రంగ పరిశ్రమల వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది. లవర్స్ పరంగా చూసుకున్నా కూడా బాగుంది. ఈ 3 రోజులలో చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్లో ఉత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థిక పరిస్థితి ఈ 3 రోజుల్లో నిలకడగా ఉంటుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే అతి విశ్వాసం మంచిది కాదు. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించడం ముఖ్యం. పోటీదారుల నుండి కొన్ని సమయాలు ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే మీ లైఫ్లో SR అనే అక్షరంతో జాగ్రత్తగా ఉండండి. మీరు మిమ్మల్ని ముంచాలని చూస్తూ ఉన్నారు. మీ వెనక్కి ఏమిటో మంచిగానే ఉంటూ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఎలా నాశనం చేయాలని చెప్పి మీరు అనుకుంటే ఇప్పుడు హ్యాపీగా నవ్వుకుందామని చూస్తుంటారు. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఏ పని చేసే ముందైనా కానీ దైవానుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్. దేవుడి అనుగ్రహంతో ఏ పనైనా కానీ మొదలు పెట్టండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఏదైనా కొత్త పనిని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు సోమవారం, గురువారం రోజు మంచిగా కలిసి వస్తుంది. సోమవారం, గురువారం నల్లటి వస్త్రాలను వేసుకోకుండా ఉండండి. ఆకుపచ్చ
ఎరుపు, గులాబీ ఇంకా వైట్ ఇలాంటివి వేసుకునే ప్రయత్నం చేయండి. ఇవి మీకు అదృష్టపు రంగులు. 3, 5, 9, 11 మీకు అదృష్టపు సంఖ్యలని చెప్పుకోవచ్చు. ఇక ఈ రకంగా చూసుకుంటే ఈ 3 రోజులలో మీకు హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుంది. ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్తగా ఉండండి. టైంకు తినండి, టైంకు పడుకోండి. ఆరోగ్యం తర్వాతే డబ్బు అయినా అనుకోండి. అలా అనుకుంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు జాగ్రత్తలు ఆటోమేటిక్గా మీరు తీసుకుంటారు. అంత స్మూత్గా గడిచిపోతాయండి. ఈ 3 రోజులు కూడా పట్టిందల్లా బంగారంగా అనుకున్న 2 శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. ఇంకా వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.